కొంతమందిని కలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది, ఎంతో మోటివేట్ చేస్తారు, మనల్ని బలపరుస్తారు, మనం ఎదిగింప చేస్తారు. అలాగే కొంతమందిని వ్యక్తులు మనం కలిస్తే వారు ఎప్పుడు చూసినా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, అది బాలేదు ఇది బాలేదు అని అంటూనే ఉంటారు. వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత ఒకలాంటి అలసిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళతో మనం జీవితం గడపాలన్నా, అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉండాలన్నా, అలాంటి జాబ్ లో మనం ఉండాలన్నా కూడా ప్రతిరోజు మనం అలసిపోతూ ఉంటాం. ఎవరైతే మనల్ని మోటివేట్ చేస్తారో, ఏ ఆలోచన అయితే మనల్ని ఉత్తేజింప చేస్తుందో, ఏదైతే ఎనర్జీ ఇస్తుందో, మనం దాని వైపే వెళ్తూ ఉండాలి. అలాంటి సమయంలో అలాంటి మనుషుల దగ్గర మనం ఉన్నామంటే లేని ఎనర్జీ వస్తుంది. మీరు అలసిపోయి వెళ్ళినా సరే వాళ్ళు మిమ్మల్ని ఎనర్జెటిక్ గా చేస్తారు, మిమ్మల్ని బలపరుస్తారు, ధైర్యపరుస్తారు. మరి ఈ రోజు మీ యొక్క ఇళ్లలో కానీ, మీ యొక్క ఆలోచనలో కానీ, మీ యొక్క హృదయంలో కానీ ఎలాంటి వ్యక్తుల్ని, ఎలాంటి ఆలోచనల్ని మీరు అలౌ చేస్తున్నారనేది మీరు ముందుగా గ్రహించుకోవాలి. మీరు గ్రహిస్తేనే దాన్ని మీరు ఆపగలరు. మీరు ఈ రోజు అలసిపోతున్నారా? అలసిపోతుంటే ఏదో ఒకటి ఉంది, దాన్ని మీరు తీసివేసేయాలి. ఆ ఆలోచన అయి ఉండొచ్చు, ఆ లొకేషన్ అయి ఉండొచ్చు, ప్లేస్ అయి ఉండొచ్చు, మనిషి అయి ఉండొచ్చు. ఎవరైతే మీ నుంచి ఆ ఎనర్జీ తీసేస్తున్నారో ఆ ఎనర్జీ తీసేసే వాళ్ళని మీరు దూరపరచాలి, ఆ ఆలోచనని మీరు దూరపరచాలి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ మైండ్. దేవుడు కూడా చెప్పారు, మీ హృదయాన్ని కాపాడుకోండి. ఎంతమంది మీరు హృదయాన్ని కాపాడుకుంటున్నారో ఈరోజు నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా చెప్పేది, మీ హృదయాన్ని కాపాడుకోండి, అప్పుడే నేను మీ జీవితంలో పని చేయగలను.